స్మార్ట్ సేవింగ్ ప్లాన్ తో మీ ఆత్మీయులకు ఉజ్వలమైన సురక్షితమైన జీవితం అందించండి. టాటా ఏఏతో ఇది సాధ్యం. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు మళ్ళీ జలకళ సంతరించుకుంది. అయితే మహారాష్ట్రలో పైన భారీ వర్షాల కారణంగా పెద్ద ఎత్తున నీరు శ్రీరామ్ సాగర్ని చేరింది. అయితే 3,15,486 క్యూసెక్ వాటర్ ఇన్ఫ్లో ఉంది. అయితే దీనికి సంబంధించి అవుట్ఫ్లో కూడా అంతే బయటకి వదులుతున్నారు. 3,15,486 క్యూసెక్స్ వాటర్ బయటకు వదులుతున్నారు. అయితే ఈ వాటర్ మహారాష్ట్రలో పైన ఉన్న బాబ్లీ కావచ్చు, మిగతా ప్రాజెక్టుల నుంచి వాటర్ పెద్ద ఎత్తున వస్తుంది. అయితే ఇక్కడి నుంచి ఎస్ఆర్ఎస్పి నుంచి వాటర్ని ఎలా విడుదల చేస్తున్నారు అనేది, అంటే మహారాష్ట్ర భారీ వర్షాల వల్ల అప్రమత్తమైన అధికారులు ప్రాజెక్టులో గల 40 గేట్లను ఎత్తివేయడం జరిగింది. ప్రాజెక్ట్ ఎగువ ప్రాంతంలో గోదావరి ఉప్పొంగి ప్రవహించడంతో రిజర్వాయర్ నీటి మట్టాన్ని 1082 అడుగులకు తగ్గించారు. రిజర్వాయర్ పూర్తి స్థాయి నీటి మట్టం 1091 అడుగులు కాగా ప్రస్తుతం 9 అడుగులు తగ్గించారు. ఎగువ ప్రాంతం నుండి సుమారు 3.5 లక్షల క్యూసెక్ల నీళ్లు ఇన్ఫ్లోగా రావడం రిజర్వాయర్లోకి వచ్చి చేరుతున్నాయి. వరద కాలువ ద్వారా 6,000 క్యూసెక్ల వాటర్ని, కాకతీయ కాలువ ద్వారా 5,500 క్యూసెక్ వాటర్ని, సరస్వతి కాలువ ద్వారా 400 క్యూసెక్ల వాటర్ని, లక్ష్మీ కాలువ ద్వారా 100 క్యూసెక్ల వాటర్ని బయటకి వదులుతున్నారు. అయితే 40 గేట్లు ఎత్తి 3 లక్షల క్యూసెక్ల వాటర్ని బయటకి వదలడం జరుగుతుంది. దిగువ ప్రాంతాల వారికి హెచ్చరికల్ని జారీ చేశారు. మనకి ఇప్పటికే చాలా ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. కాలువ వద్ద అక్కడ పెద్ద ఎత్తున జనాలు గుమిగూడతారు. అండ్ ప్రాజెక్ట్లోకి కూడా ఎవరిని అనుమతించడం లేదు, సందర్శనకు కూడా ఎవరిని అనుమతించట్లేదు. ముఖ్యంగా ఈ చేపలు పట్టే వాళ్ళు, కాపర్లు ఎక్కడికి బయటకి వెళ్ళవద్దు అనేది సూచిస్తున్నారు. వరద ఉధృతి ఎక్కువగా ఉంది, ఫ్లో చాలా భీకరంగా వస్తుంది. సో ఆ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు అప్రమత్తంగా ఉండాలి, బయటకు వెళ్ళొద్దు అని అధికారులు సూచిస్తున్నారు.